శివమంత్రం చదివితే ఎన్ని లాభాలంటే ఫస్ట్ ధనలాభం కానీ పితృదోషం కానీ ఉన్నవారు దోషాలు ఉన్న వాళ్ళకి ఏ దోషమైన రాహుదోషం కానీ కాలసర్ప దోషాలు కానీ శని బాధల నుండి కానీ ఉపశమనం పొందాలనుకుంటే సోమవారం రోజు కానీ లేదా ఇతర రోజులను కానీ జపం చేస్తూ శివనామ స్మరణ చేయడం వలన ఆ బాధల నుంచి మనం విముక్తులు అవుతాం. వితిన్ 6 monthsలోనే మనం జపం చేయటం వల్ల మనలోని రుగ్మతలను కానీ ఏ దోషాలు కానీ వాటినన్నిటినీ మనం తొలగించుకున్న వాళ్ళం అవుతుంది. దానికి ఒక సాధన చేయాలి. మృత్యుంజయ మంత్రాన్ని జపించడం కష్టంగా ఉన్నవారు చిన్న మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అది నయం కాని రోగాలను కూడా నయం చేస్తుంది. ఈ మంత్రాలకు పఠించడం ద్వారా మోహము, క్రోధము, ద్వేషము, దురాశ, భయము, వ్యాకులత అన్నీ నశిస్తాయి. శివ మంత్రాలను పఠించడం ద్వారా శరీర సంబంధిత రుగ్మతలన్నీ అంటే ఏదైనా సరే మానసికంగా బాధపడుతున్నా ఏదైనా బాధ నుంచి మీరు విముక్తులవుతారు. శివనామ స్మరణ అంటేనే విముక్తి పొందటం, వైరాగ్యం రావాలంటే నామస్మరణ ఆ మంత్రాన్ని ఓం నమ శివాయ అని చదవటం వల్ల పఠించడం వల్ల జపం చేస్తే అన్నీ ఫస్ట్ది ఏంటంటే ముఖ్యంగా పితృదోషం ఉన్నవారు. పితృదోషం ఎలా ఉంటుంది? కాలదోషం, కాలసర్పదోషం ఉన్నవాళ్ళు, రాహుకేతు దోషం ఉన్నవాళ్ళు, శని నుంచి విముక్తి కావాలనుకున్న వాళ్ళు ముందుగా ఈ మంత్రం చదివితే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, ప్రయోజనం కూడా ఉన్నది. కాబట్టి శివనామ స్మరణ చేయటం అలవాటు చేసుకోండి. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ.